అందరికీ నమస్తే. నేను మీ రియల్ ఎస్టేట్ భాషాభాయ్. ఈరోజు మీకు ప్రత్యేకంగా హైదరాబాద్లోని ఎప్పుడు హాట్ టాపిక్గా ఉండే రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే జూబ్లీ హిల్స్ రియల్ ఎస్టేట్ గురించి మీకు క్లుప్తంగా వివరించబోతున్నాను. హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయినా కానీ జూబ్లీస్లో పడిపోదు. జూబ్లీస్ అంటేనే ఒక కలల ప్రపంచం, ఒక స్వర్గం లాంటిది. సో ఇక్కడ ఉండాలని ప్రతి తెలుగు వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఎందుకంటే టాప్ ఫిలిం సెలబ్రిటీస్ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రానా, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ బాబు గారు, అలాగే టాప్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు గారు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, అందరూ టాప్ పొలిటీషియన్స్ అండ్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అరబిందో వాళ్ళు కానివ్వండి, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కానివ్వండి, తర్వాత సుబెన్ ల్యాబ్స్ వాళ్ళు కానివ్వండి, బయోలాజికల్ ఈ లిమిటెడ్ కానివ్వండి, ఇట్లా పెద్ద పెద్ద టాప్ కంపెనీస్ ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి, రెసిడెన్స్ ఇక్కడే ఉన్నాయి. సో అదేవిధంగా పెద్ద పెద్ద పబ్స్ కానీ, హబ్స్ కానీ, క్లబ్స్ కానీ ఈ జూబ్లీస్లోనే ఉన్నాయి. వరల్డ్లోనే, ఆసియాలోనే అతిపెద్ద పేరున్నటువంటి జూబ్లీస్ క్లబ్. ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ క్లబ్. సో 5000 మెంబర్స్తో చాలా పెద్ద జూబ్లీస్ క్లబ్ ఉంది, తర్వాత ఫిలింనగర్ క్లబ్ ఉంది, తర్వాత జింకానా క్లబ్ ఉంది, ఇట్లా సో మెనీ క్లబ్స్, మెల్మెల్లే కాలనీ క్లబ్ ఉంది. అదేవిధంగా ఆసియాలోనే పెద్ద కేబీఆర్ పార్క్ ఉంది వాకింగ్కి. ఇట్లా చూసుకుంటూ పోతే జూబ్లీస్ రియల్ ఎస్టేట్లో అన్ని విధాలుగా ముందుకెళ్ళేటట్లు అన్ని హంగులతో ఉన్నటువంటి జూబ్లీస్ ఇవాళ రోజున చెప్పుకోదగ్గ ప్లేస్ అయింది. సో అదేవిధంగా ఈ జూబ్లీస్ రియల్ ఎస్టేట్కి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే పెద్ద పెద్ద ప్లాట్స్ ఉంటాయి, మినిమం 500 స్క్వేర్స్ 2000 స్క్వేర్స్ ప్లాట్స్. సో అందువల్ల ఏంటంటే ఇది రోడ్స్ కూడా 50 ఫీట్ రోడ్స్, 40 ఫీట్స్ పైన ఉంటాయి, 100 ఫీట్స్ 120 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందువల్లనే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ జూబ్లీస్లో తగ్గదు. ఈ రోజున జూబ్లీస్లో ప్లాట్స్ రేట్స్ ఎలా ఉన్నాయంటే పర్ స్క్వేర్ యార్డ్ 1,50,000 నుంచి 3 లక్షల వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో అదేవిధంగా ఎస్ఎఫ్టీ రేట్ వచ్చేసి 16,000 ఎస్ఎఫ్టీను కొత్త అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలో అయితే 16,000 18,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కావాలంటే మీకు మినిమం ₹1,00,00,000 తక్కువలో ఎక్కడ లేదనమాట. సో కమర్షియల్లో కూడా 200 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నడుస్తుంది, రోడ్ నెంబర్ 36 కానివ్వండి కొన్ని సెంటర్లో. సో అదేవిధంగా ఆఫీసెస్ లగ్జరీ అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ, అదేవిధంగా కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో ఇందువల్ల హైదరాబాద్లో జూబ్లీహిల్స్కి మంచి పేరు ఉందన్నమాట. సో అసలు జూబ్లీహిల్స్ ఎక్కడుంది, దీని పరిధి ఏంటి, దీని గురించి మిమ్మల్ని అసలు జూబ్లీహిల్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. సో మనకి ఇది కేబీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం జూబ్లీహిల్స్ అంటాము. సో దీనికి ఇట్లా వచ్చేస్తే ఇది కేబీఆర్ పార్కు. సో కేబీఆర్ పార్క్ పక్క నుంచి మనం ఇట్లా మొదలు పెట్టుకుంటే ఇట్లా అన్నపూర్ణ స్టూడియోస్ కింద నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి ఇట్లా తీసుకొని రోడ్ నెంబర్ 12 అంటే అన్నపూర్ణ స్టూడియో కింద 7 ఏకర్స్ కిందకి, తర్వాత రోడ్ నెంబర్ 2 ఇట్లా తీసుకొని ఇక్కడ వెంకటగిరి నుంచి ఇట్లా తీసుకొని తర్వాత రోడ్ నెంబర్ 10C ఏదైతే ఉందో ఎమ్మెల్యే ఎంపీస్ కాలనీ ఇట్లా తీసుకొని ఇట్లా మన మాదాపూర్ తీసుకొని ఇట్లా రోడ్ నెంబర్ 25 తీసుకొని కాకతీయ హిల్స్ నుంచి ఇట్లా మీకు దుర్గం చెరువు దగ్గర నుంచి మాదాపూర్లో ఇటువైపు మాదాపూర్ పోలీస్ స్టేషన్ డిమార్ట్ కింద నుంచి ఇట్లా కావూరి హిల్స్ కిందకి, తర్వాత దుర్గం చెరువు కిందకి అట్లా తీసుకొని ఇట్లా మనకు వచ్చేసరికి రోడ్ నెంబరు 57 ఇట్లా అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకొని కేబుల్ బ్రిడ్జ్ మధ్యలో వేసుకొని ఇట్లా తీసుకొని తర్వాత రామానాయుడు స్టూడియో తర్వాత మోహన్ బాబు హౌస్ కింద అపోలో హాస్పిటల్ నుంచి రోడ్ నెంబర్ 87, రోడ్ నెంబర్ 87 నుంచి లోటస్ పాండ్ నుంచి ఎన్టీవీ దగ్గర నుంచి రోడ్ నెంబర్ 12, తర్వాత మీకు తెలంగాణ ఆఫీస్ ఏదైతే కేసీఆర్ ఆఫీస్ ఉందో అది తెలంగాణ ఆఫీస్ నుంచి బసవతారకము ఇట్లా తీసుకుంటే ఎక్కడి నుంచి మళ్ళీ కేబీఆర్ పార్క్ ముందు వరకు మనము జూబ్లీహిల్స్ అంటాము. చాలామంది జూబ్లీహిల్స్లో ఇల్లు కొనాలి, జూబ్లీహిల్స్లో ప్లాట్ కొనాలి, జూబ్లీహిల్స్లో అపార్ట్మెంట్ కొనాలనుకున్న వాళ్ళకి ఇది జూబ్లీహిల్స్ అంటారు అనేదాన్ని మీకు నేను అడ్రస్ చెప్పాను, లొకేషన్ పూర్తిగా వివరించాను. సో మినిమము 500 స్క్వేర్స్ నుంచి 2000 స్క్వేర్స్ వరకు ప్లాట్స్ ఉంటాయి. సో ఇంకోటి కూడా ఇంకా ప్రైమ్ ప్లాట్స్ ఎట్లా ఉంటాయంటే రోడ్ నెంబర్లతో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
సో రోడ్ నెంబర్ 1 వచ్చేసి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి యూసఫ్గూడ వరకు, యూసఫ్గూడ టర్నింగ్ దగ్గర వరకు, అంటే మన TV5 చిరంజీవి బెడ్ బ్లాంక్ ఇంకా కొంచెం ముందు టర్నింగ్ వరకు జూబ్లీస్ రోడ్ నెంబర్ 1 ఉంటుంది. అక్కడ నుంచి కృష్ణానగర్ అప్ అక్కడ వరకు రోడ్ నెంబర్ 2 ఉంటుంది. అక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియో 7 acres బ్యాక్ ఏదైతే ఉందో అది రోడ్ నెంబర్ 4, 5, 6, 7, 8 ఇటు అన్నపూర్ణ స్టూడియో ఎంట్రన్స్ TV5 నుంచి ఇది రోడ్ నెంబర్ 9గా చెప్పుకోవచ్చు మనం. అన్నపూర్ణ స్టూడియో TV5 నుంచి ఆదాన్ టీవీ పక్క నుంచి లోపలికి వెళ్ళేది. ఇప్పుడు ఇంతకుముందు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాక్ గేట్ ఉండేది, ఇప్పుడు ఫ్రంట్ గేటు ఆదాన్ టీవీ, తర్వాత TV5కి మధ్యలో ఉన్న రోడ్ని ఇప్పుడు ఎంట్రన్స్ చేశారు, బ్యాక్ నుంచి రోడ్ లేదు. సో ఇది రోడ్ నెంబర్ 9 వరకు మనం తీసుకొని రోడ్ నెంబర్ 10A మళ్ళీ ఇక్కడ సాగర్ సిమెంట్ దగ్గర నుంచి రోడ్ నెంబర్ 10 అక్కడ నుంచి మీకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వరకు రోడ్ నెంబర్ 10 కింద మనం చూస్తాము. సో అదేవిధంగా 10A 10B 10Aలో వచ్చేసి మనకి పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఇల్లు, తర్వాత గ్రీన్ కో అనిల్ అన్న ఇల్లు, శిల్పా మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇట్లా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 10A 10B, తర్వాత రోడ్ నెంబర్ 10C వచ్చేసి ఎంపీ ఎమ్మెల్యే కాలనీస్ అనేది చాలా పెద్ద లేఅవుట్. అక్కడ డైమండ్ హౌస్ నుంచి ఆపోజిట్లో ఉంటుంది మీకు. తర్వాత జలగం వెంకలరావు గారి ఇల్లు, ఈ రోడ్లో ఆదిమూల సురేష్ అన్న ఇల్లు వస్తుంది. తర్వాత స్టార్టింగ్లో, తర్వాత లోపలికి వెళ్ళిపోతే ఇంకా మంచి వాళ్ళ హౌసెస్ ఉన్నాయి. తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డి అన్న, తర్వాత యనమల రామకృష్ణ గారు, తర్వాత విజయనగరం ఎంపీ విజయనగరం రాజులు, తర్వాత అట్లనే కొండా సురేఖ అక్క, తర్వాత ఇట్లా పొలిటీషియన్స్ చాలామంది రోడ్ నెంబర్ 10C ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉంటారు. సో అదేవిధంగా ఇది దగ్గర ఇటు ఇలా తిరిగి వచ్చి తర్వాత హీరో సాయిధరం తేజ్ కూడా ఇక్కడే ఉంటారు. తర్వాత సుజనా చౌదరి గారు వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడ ఉన్నారు. సో అదేవిధంగా చూసుకుంటే ఇట్లా మనకు దీంట్లో రియల్ ఎస్టేట్ ఆఫీసులు, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఎమ్మెల్యే కాలనీలో. అట్లనే తర్వాత ముందుకి పేరుగా కొంచెం ముందుకెళ్తే రోడ్ నెంబర్ 25 అనేది చాలా మంచి రోడ్. అది మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, ఎంఆర్ మహేష్ అన్న వాళ్ళు కానివ్వండి. తర్వాత రోడ్ నెంబర్ 25లో ఇక ఇదే పెద్ద బడాబాబులు ఉండే రోడ్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా చూసుకుంటే మనకి రోడ్ నెంబర్ 10Cలో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మెయిల్ వాళ్ళే పెద్ద కాంట్రాక్ట్స్ ఉన్న తెలుగు స్టేట్స్ మన ఇండియాలో కూడా. సో వాళ్ళ ఇంటి బ్యాక్ సైడే మెగాస్టార్ చిరంజీవి గారు ఇల్లు ఉంటుంది. సో అలా ముందుకెళ్తే రోడ్ నెంబర్ 26, రోడ్ నెంబర్ 27, రోడ్ నెంబర్ 28. రోడ్ నెంబర్ 28 తర్వాత మీకు దగ్గర అల్లు అర్జున్ గారు అక్కడే ఇల్లు కడుతున్నారు. మా ఇంటి బ్యాక్ సైడే మన కృష్ణంరాజు గారు ఉండేది, ప్రభాస్ గారు అక్కడే పెరిగారు. సో అక్కడ నుంచి రోడ్ నెంబర్ 29, రోడ్ నెంబర్ 29లో మన జూనియర్ ఎన్టీఆర్ గారి హౌస్ ఉంటుంది. తర్వాత ఆపోజిట్లో మన వెంకయ్యనాయుడు గారి హౌస్ ఉంటుంది. సో అదేవిధంగా కొంచెం ముందుకు వస్తే రోడ్ నెంబర్ మళ్ళీ 36కి వచ్చేస్తాము. రోడ్ నెంబర్ 36కి వస్తాము. ఇంకా కొంచెం 36, 31 తర్వాత 32 పొలిటీషియన్స్ ఉంటారు. లగడ గారు రాజగోపాల్ గారు కానివ్వండి, తర్వాత బాలసరవణాలు కానివ్వండి. 35లో దగ్గర మన పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఉంటుంది, బైలాజికల్ లిమిటెడ్ వాళ్ళు ఆఫీస్లో అవన్నీ ఉంటాయన్నమాట. 34లోనే మనకి పూరి జగన్నాథ్ గారి హౌస్ కూడా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా 36లో వచ్చేసి మీకు రోడ్ నెంబర్ 36 అనగానే మళ్ళీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మనకి ఏదైతే 36 అక్కడ నుంచి రోడ్ నెంబర్ 36 ఇక్కడ వరకు రోడ్ నెంబర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఉంటుంది. ఇదంతా ఈ కమర్షియల్. ఇది కమర్షియల్ నియర్లీ 3 లక్షల రూపాయల వరకు ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. సో రామోజీరావు గారి ఇల్లులు కానివ్వండి, తర్వాత విపిఆర్ గారి ఆఫీసులు కానివ్వండి, నామనాజీరావు గారి ఆఫీసులు కానివ్వండి, ఇట్లా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి, తర్వాత కొంచెం ముందుకెళ్తే రేవంత్ అన్న ఎంపీ ఆఫీస్ కానివ్వండి, ఇట్లా ఉన్నాయన్నమాట. సో రోడ్ నెంబర్ 36 నుంచి రోడ్ నెంబర్ 37, రోడ్ నెంబర్ 37 అంటే రోడ్ నెంబర్ 36కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో అక్కడ దగ్గర మనకి దసపల్లా హిల్స్ కిందకు వస్తుంది. అది దసపల్లా హోటల్ కిందకు వస్తుంది అనమాట. మీకు దగ్గర మాదాపూర్ డిమార్ట్ దగ్గర రోడ్కి లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే కావూరి హిల్స్ కూడా మనకు దీంట్లోనే వస్తుంది.
ఈ ఎండ్ కాకతీయ హిల్స్ ఎండ్ మనకి మాదాపూర్ కిందకి వస్తుంది, ఇటువైపు జూబ్లీ హిల్స్లో రాదనమాట. సో అదేవిధంగా మనకి చూసుకుంటే కావూరి హిల్స్లో చాలా కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో అట్లే విధంగా లెఫ్ట్ తీసుకుంటే మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, వి హబ్, ఆ ముందుకెళ్తే దుర్గం చెరువు అంటాం. దుర్గం చెరువు ఎండ్ వరకు మనము జూబ్లీ హిల్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రోడ్ నెంబర్ 45లో నుంచి మళ్ళీ మనం బాలకృష్ణ గారి ఇంటి వరకు కూడా రోడ్ నెంబర్ 45 ఒకటి చెప్పుకోదగ్గ ప్లేస్ అనమాట, రోడ్ అది. దాంట్లో ఇంకా రోడ్ నెంబర్ 45లో స్టార్టింగ్లో బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుంది రైట్ సైడు. సో ఆ విధంగా బాలకృష్ణ గారి ఇంటికి ముందు నుంచి ఫెనిక్స్ ఆఫీస్ బ్యాక్ సైడ్కి అల్లు అర్జున్ గారు ఇల్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉంటున్నారు. సో అదేవిధంగా రోడ్ నెంబర్ 46లోకి కొంచెం ముందుకు రాగానే దాసరి నారాయణ గారి హౌస్, దాని బ్యాక్ సైడ్ కొంచెం చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో హౌసెస్ ఉంటాయి. ఆ పక్క నుంచి కొంచెం ముందుకు వస్తే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ హౌస్ ఉంటుంది. తర్వాత మనకి నాగార్జున గారి హౌస్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారి కూతురు కూడా అక్కడే ఫిలిం ఆఫీస్ పెట్టారు. సో ఆ విధంగా మనకి రోడ్ నెంబర్ 47, రోడ్ నెంబర్ 50, 51, 52, 53, 55 వరకు కూడా 52 వరకు ఇట్లా ఉంటాయి. మళ్ళీ 52 నుంచి ఇటువైపుకి వస్తాయి అన్నమాట. మళ్ళీ పెద్దమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్ నెంబర్, ఇక్కడ మళ్ళీ కొంచెం మనం ఇక్కడ రోడ్ నెంబర్ 41, 42 ఇట్లా మనం చెప్పుకోవాలి. ఇది రోడ్ నెంబర్ 44Aలో మన ప్రభాస్ గారి హౌస్ ఉంటుంది. తర్వాత ఇటువైపుకి మన రేవంత్ అన్న హౌస్ ఉంటుంది. సెలబ్రిటీస్ హౌసెస్ ఇక్కడ రోడ్ నెంబర్ 65లో చంద్రబాబు నాయుడు గారి హౌస్ కానివ్వండి, రోడ్ నెంబర్ ఆ పక్కనే సీఎం రమేష్ గారి హౌస్ కానివ్వండి, ఇట్లా వివిఐపీస్ హౌస్ ఉన్నాయి. రోడ్ నెంబర్ 69లో వచ్చేసి అరవింద్ గారి హౌస్. సో ఇట్లా సెలబ్రిటీ హౌసెస్ ఉన్నాయన్నమాట. నియర్లీ 1400 చేంజ్ హౌసెస్ జూబ్లీ హిల్స్ దీంట్లో ఉంటాయి. తర్వాత పక్కనే నందగిరి హిల్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మనము నందగిరి హిల్స్ కూడా టాప్ లొకేషన్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండేవాళ్ళు. సో అదేవిధంగా ఇప్పుడు పల్లా రాజశేఖర గారు కానివ్వండి, తర్వాత సంధ్యా శ్రీధర్ గారు కానివ్వండి, మన లలిత జ్యువెలరీస్ కిరణ్ గారు కానివ్వండి, తర్వాత ఆదిత్య కన్స్ట్రక్షన్ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వీళ్ళు కూడా మనకి ఈ లొకేషన్లోనే ఉంటారు. తర్వాత అరవింద్ అన్న ఎంపీ నిజామాబాద్, డి శ్రీనివాస్ గారు అబ్బాయి, ఆయన కూడా ఇక్కడే ఉంటారు నందగిరి హిల్స్లోనే. మన జితేందర్ రెడ్డి అన్న ఎంపీ, మాజీ ఎంపీ. సో అందరు కూడా నందగిరి హిల్స్లో ఉంటారు. సో హీరో గోపీచంద్ కూడా నందగిరి హిల్స్లోనే ఉంటారు అనమాట. సో అదేవిధంగా అది రోడ్ నెంబర్ 69 వస్తుంది. తర్వాత కింద జర్నలిస్ట్ కాలనీ వస్తుంది అనమాట. ఇంతకుముందు జర్నలిస్ట్ కాలనీలో బ్రహ్మానంద గారు, తర్వాత వి వినాయక్ అన్న, పూరి జగన్నాథ్ గారు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు కిందకి వెళ్తే ముందు బండ్ల గణేషన్ ఆఫీసు ఇవన్నీ కూడా క్రాంతి గారి ఆఫీసు రోడ్ నెంబర్ 70లో కిందకి వెళ్తే విజయసాయి రెడ్డి గారి ఇల్లు, తర్వాత క్రాంతి మన మారుతి అన్న ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. సో రోడ్ నెంబర్ 70లో కూడా చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు. రోడ్ నెంబర్ 70 కొంచెం ఇంకా లెఫ్ట్ అంతా కూడా అప్కెళ్తే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట, పేపర్ ఆఫీసు. సో ఇట్లంతా ప్రొసెసన్ నగరు, తర్వాత సైలెంట్ వ్యాలీ, ఇవన్నీ కూడా రోడ్ నెంబర్ 70కి ఆనుకుని ఉంటాయి. సో తర్వాత ముందుకు వస్తే మనకి మోహన్ బాబు గారి ఇల్లు రోడ్ నెంబర్ 82, మోహన్ బాబు గారి ఇల్లు, జూనియర్ ఎన్టీఆర్ మామగారి ఇల్లు, ఇవన్నీ కూడా రోడ్ నెంబర్ 82. కిందకు వస్తే ఇప్పుడు కొత్తగా ఏబిఎన్ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత ఫిలింనగర్ క్లబ్ కొంచెం అప్పుకి ఎక్కితే 71, 72, 73, 74 ఇవన్నీ కూడా మనకి 78, ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ మన ఉండే ఫిలిం నగర్ ఇది. ఈ ఫిలిం నగర్ దగ్గర 82 వరకు కూడా ఫిలిం నగర్ కిందకే మనకు వస్తుంది. రామన్నరెడ్డి స్టూడియో, పద్మాలయ స్టూడియో, తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇల్లు, ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి ఇల్లు, తర్వాత శ్రీకాంత్ గారి ఇల్లు, తర్వాత రవితేజ గారి ఇల్లు, తర్వాత ఇక్కడ రోడ్ నెంబర్ 78లోనే 72లో తర్వాత మన విజయ్ దేవరకొండ హౌస్ కానివ్వండి, ఇట్లా సెలబ్రిటీ హౌసెస్ ఉన్నాయి ఈ ఫిలిం నగర్ పైన. సో ఇప్పుడు రానా కానివ్వండి, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇటువైపు జూబ్లీ హిల్స్కి ఇటువైపు మనకి ఇటువైపు వచ్చినట్టయితే ఫిలిం నగర్ టెంపుల్, ఫిలిం నగర్ క్లబ్ ఎంట్రన్స్లో బ్యాక్ సైడ్కి వస్తే రానా కానివ్వండి, రాఘవేంద్ర గారు కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ రోడ్ నెంబర్ ఫిలిం నగర్ సైట్ 2 అని అపోలో హాస్పిటల్ కింద ఉంది. సో అక్కడ వాళ్ళు రాఘవేంద్ర కానివ్వండి, రానా కానివ్వండి, దగ్గుపాటి సురేష్ బాబు గారు కానివ్వండి, ఇక్కడ
నా టీటీడీ టెంపుల్ ఉంది ఇక్కడ ఎన్టీవీ ముందుకి, జగనన్న ఇల్లు కొంచెం యువతలకి, లోటస్ పాండ్కి ఆ ఫేసింగ్లో ఉంటుంది. సో మన కోమటిరెడ్డి బ్రదర్స్, రాజగోపాల్ రెడ్డి అన్న కానివ్వండి, జగనన్న ఇల్లులు కానివ్వండి, ఇక్కడ కూడా ఇటువైపే ఉంటాయి అన్నమాట అవన్నీ లోటస్ పాండ్ కింద. రోడ్ నెంబరు 86, 87, 88, 89 వరకు కూడా మనకు జూబ్లీహిల్స్ కిందే వస్తుంది అనమాట. సో ఇటువైపు లోటస్ పాండ్ ఏదైతే ఉందో అక్కడ వరకు, బ్యాక్ సైడు షేక్పేట కిందకి డౌన్ దిగుతాము అక్కడ వరకు కూడా. ఈ రోడ్ నెంబర్ 86లో టీజీ భరతన్ వాళ్ళ ఇల్లు కానివ్వండి, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి హౌస్ కానివ్వండి. సో ఇట్లా ఇట్లా ఇంతకుముందు వివి నాయక్ అన్న ఇల్లు కూడా ఇక్కడే ఉండేది. అట్లా సెలబ్రిటీ హౌసెస్, పొలిటీషియన్ హౌసెస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇది 86 అనేది జూబ్లీహిల్స్ ఎక్స్టెన్షన్ 3 అంటారు దాన్ని. సో ఇట్లా మనం ఏదైనా జూబ్లీహిల్స్లో ఇల్లులు కొనుక్కోవాలంటే నేను చెప్పిన ఈ లొకేషన్స్లోనే మీరు హౌసెస్ కొనుక్కోవచ్చు. తర్వాత ఎందుకంటే ఇవన్నీ కూడా 200 గజాలు 300 గజాలు మాత్రం హౌసెస్ మీకు దొరకవు జూబ్లీహిల్స్లో. సో దయచేసి 200 గజాలు 300 గజాలు వెతికే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెతకాలి. ఎందుకంటే మీకు జర్నలిస్ట్ కాలనీలో దొరుకుతాయి, తర్వాత జర్నలిస్ట్ కాలనీలో అప్లో దొరుకుతాయి మీకు 200, 300 స్క్వేర్స్ దొరుకుతాయి. తర్వాత ఇక్కడ ఈ రోడ్ నెంబర్ 89లో మీకు వచ్చేసి బి గోపాల్ గారి హౌసెస్ అట్లా ఉందన్నమాట. సో ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ అని ఒకటి ఉంది. ఇక్కడ 2 జర్నలిస్ట్ కాలనీలు ఉన్నాయి. 2 జర్నలిస్ట్ కాలనీలు, ఒకటేమో బి గోపాల్ గారింటి బ్యాక్ సైడ్, అంటే తాజ్మహల్ హోటల్ పక్కన మనం అపోలో పైకి ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. తర్వాత రోడ్ నెంబర్ 70 ఒకటి మీకు జర్నలిస్ట్ కాలనీ ఉంటుంది అనమాట. 200 స్క్వేర్స్ ప్లాట్ కోసం జూబ్లీహిల్స్లో ఎదిగితే చాలా కష్టం అవుతుంది. 300, 400 పైన అయితే మీకు ఎట్లయినా ఇటువైపు దొరకవచ్చు. మీకు ఫిలిం నగర్ పైన, ఫిలిం నగర్ కూడా టూ సైడ్స్ ఉన్నాయి. సో జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ క్లబ్ కిందకి మళ్ళీ ఇక్కడ ఈ రోడ్ నెంబర్ వేరు ఉంటాయి. మళ్ళీ ఫిలిం నగర్ కింద మణిశర్మ గారి ఆఫీస్ కానివ్వండి, వందే మాతరం సీనన్న ఆఫీస్ కానివ్వండి, మురళీమోహన్ గారి హౌస్ కానివ్వండి, చంద్రమోహన్ గారి హౌస్ కానివ్వండి, ఇటువైపు కోటా శ్రీనివాస్ గారి హౌస్ కానివ్వండి, ఇంతకుముందు బాబు మోహన్ గారి హౌస్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ప్రజెంటు ఇట్లా ఇక్కడ ఈ సైట్ ఏదైతే జూబ్లీహిల్స్ క్లబ్ కిందకి ఇదొక ఫిలిం నగర్ ఎక్స్టెన్షన్ ఇది. సో ఇక్కడ మళ్ళీ 14, 13 రోడ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు 400 గజాలు అట్లా దొరుకుతాయి. సో ఆర్బీ చౌదరి గారి ఆఫీసులు కానివ్వండి, ఇట్లన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో అపోలో హాస్పిటల్ చుట్టూ కూడా మీకు ఏది చూసినా కానీ 1200 గజాలు, 1000 గజాలు, 600 గజాలు పైనే ఉంటాయి. సో ఇట్లా మనం ఏదన్నా ఫ్లాట్లు తీసుకున్నామన్నా కానీ 3 బెడ్రూమ్ ఫ్లాట్లే దొరుకుతుంటాయి జూబ్లీహిల్స్లో. సో ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఉన్న మీడియాట్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్లో జూబ్లీహిల్స్లో కొనాలనుకునే వాళ్ళు కానీ మినిమం కొంచెం లగ్జరియస్గా ఉండే వాళ్ళే ఆలోచించాలి. కొంచెం లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వెతికినా దొరకలేని పరిస్థితి ఉంది. సో ఓల్డ్ ఫ్లాట్లు కూడా దొరకవు. మనకి ఓల్డ్ ఫ్లాట్లు కూడా కావాలన్నా కానీ మినిమం 70 lakhs నుంచి 1 crore ఇట్లా మనం స్టార్టింగ్ దొరుకుతాయన్నమాట. ఇది దగ్గర నేను జూబ్లీహిల్స్ రియల్ ఎస్టేట్ గురించి మీకు క్లుప్తంగా నేను వివరించగలను అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీంట్లో ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.